నమస్తే. ప్రస్తుతం భారతదేశంలో అందరూ కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలోపతి వైద్యం, ఆయుర్వేదం, నాటు వైద్యం, హోమియోపతి ఇటువంటి అనేక రకాల వైద్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది, ఏది మంచిది అని తేల్చుకోలేని ప్రజ అనారోగ్యాల పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఉన్నటువంటి స్థానికులు న్యాయవాది వృత్తి చేస్తూ ప్రవృత్తిగా వారికి నచ్చినటువంటి హోమియో వైద్యాన్ని స్వీకరించి ప్రస్తుతం చిలకలూరుపేట, బాపట్ల జిల్లా అద్దంకి ఈ రెండు గ్రామాల్లో కూడా వారానికి ఒక్కరోజే వచ్చి గత 15 సంవత్సరాలు పైబడి ఎంతోమంది మోకాళ్ళ నొప్పులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ఇంకా ఎన్నో వ్యాధులు శాశ్వతంగా ఇక దీనికి నివారణ లేదు అని బాధపడేటువంటి అనారోగ్యం పాలైనటువంటి రోగగ్రస్తులకు వారి మందులతో, హోమియో విధానంతో వాళ్ళందరినీ స్వస్థత చేకూర్చి ఆరోగ్యంగా వారిని మలచి వారిని సంతోషంగా జీవించే విధంగా తయారు చేశారు డాక్టర్ వెంకట్ ఎస్ఆర్ నిమ్మగడ్డ గారు. వారిని పరిచయం చేయడానికి అద్దంకి నుంచి ఆకుల పెద వెంకట సుబ్బారావు గారు, వారు కూడా వాళ్ళ నాన్నగారికి ఈ వైద్యంలో ఈ యొక్క నివారణ పొందడం జరిగింది. వాళ్ళ నాన్నగారి వయసు దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన నడవలేని పరిస్థితుల్లో ఈరోజు నడుస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారి కోసం 7 నెలలు అమెరికాలో ఉద్యోగం చేసి కేవలం వాళ్ళ నాన్నగారు అనారోగ్యం పాలనగా ఉద్యోగం కూడా అక్కడ మానుకొని ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చి వాళ్ళ నాన్నగారు చూసుకునేటువంటి ఆయన బాధను చూడలేక ఆ వైద్యం ఏదైతే చేయించాలనుకున్నారో చాలా ఖర్చు పెడుతున్నప్పటికీ నివారణ జరగకపోవడం వల్ల ఈ యొక్క హోమియోపతిలో డాక్టర్ గారి ద్వారా నివారణ జరిగి ప్రస్తుతం ఆయన పని ఆయన చేసుకునే విధంగా ఉంది. దానికోసం మేము డాక్టర్ గారిని ఈరోజు అందరికీ పరిచయం చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ హోమియో విధానంలో మూలాలతో పిగిలించి వేస్తుంది అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఇది నిజ నిర్ధారణ జరిగి మేము వారిని అందరికీ పరిచయం చేయాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ గారిని మన పెద వెంకట సుబ్బారావు గారు మీ అందరికీ పరిచయం చేస్తారు.